మనం ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే ఎక్కడో మంచుకొండల్లో ఎవరో ఒకరు నిద్ర లేకుండా కాపలా కాస్తున్నారు. మనం ఫిబ్రవరి 14న ప్రేమ గురించి పద్యాలు రాసుకుంటుంటే అక్కడ 40 మంది వీరులు తమ రక్తంతో దేశం మీద ఉన్న ప్రేమను రాశారు. ఒక సైనికుడు చనిపోయినప్పుడు మనం కేవలం ఒక నిమిషం మౌనం పాటిస్తే సరిపోతుందా? లేక ఆ త్యాగానికి మనం ఇచ్చే విలువేంటి? పుల్వామాలో చనిపోయింది కేవలం 40 మంది జవాన్లు మాత్రమే కాదు, 40 మంది తల్లుల ఆశలు, 40 మంది భార్యల మాంగల్యాలు, వందలాది మంది పిల్లల భవిష్యత్తు. ఆ పేలుడు జరగడానికి ఒక్క నిమిషం ముందు కూడా ఒక జవాన్ తన భార్యతో ఫోన్లో మాట్లాడి ఉంటాడు. వచ్చే నెల సెలవులకు వస్తాను, బాబుకి బట్టలు తీసుకుంటాను అని చెప్పి ఉంటాడు. కాని ఆ మాట ఆ మంచులోనే కలిసిపోయింది. మనం వార్తల్లో 40 అనే నెంబర్ చూస్తాం, కాని ఆ నెంబర్ వెనుక ఉన్న కన్నీళ్లు, ఆశలు, త్యాగాలు మనకు కనిపిస్తున్నాయా? దేశభక్తి అంటే కేవలం ఆగస్టు 15న జెండా ఎగరేయడం కాదు. దేశభక్తి అంటే వాట్సాప్ స్టేటస్లు పెట్టడం కాదు. నిజమైన దేశభక్తి అంటే ఒక సైనికుడి కుటుంబాన్ని మన కుటుంబంలా గౌరవించడం. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడికిచ్చే గౌరవం రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో చూపించడం, లంచం తీసుకోకుండా పనిచేయడంలో చూపించడం, తోటి మనిషికి సాయం చేయడంలో చూపించడం. ఎందుకంటే ఆ సైనికుడు సరిహద్దులో పోరాడుతోంది మనం ఈ లోపల గొడవలు పడటానికి కాదు, మనం ఐక్యంగా గర్వంగా జీవించడానికి. పుల్వామా అమరవీరులకు మనం ఇచ్చే అతిపెద్ద నివాళి ఏంటో తెలుసా? బాధ్యతగల పౌరుడిగా బ్రతకడం. రేపు మీరు ఒక సైనికుణ్ణి రోడ్డు మీద చూస్తే ఒక్కసారి ఆగి థాంక్యూ సర్ అని చెప్పండి. ఆ ఒక్క మాట చాలు ఆయన పడే కష్టమంతా మర్చిపోవడానికి. ముగింపు పలుకులు. తుపాకీ గుండుకి కులం తెలీదు, బాంబు పేలుడికి మతం తెలీదు. వాళ్లకి తెలిసింది ఒక్కటే, భారతదేశం. మనకి తెలియాల్సింది కూడా ఒక్కటే, మేమంతా భారతీయులం. జోహార్ పుల్వామా అమరవీరులారా, మీ త్యాగం అమరం. జై హింద్, జై భారత్.